Okay. Hi students, am I audible? Please come for me. Hi. Hi Noel. Yes. Very good evening. Yes, very good evening. Yes, Nana, very good evening. Am I audible to you clearly? Please let me know. Okay. Is that screen is visible clearly? Screen clear గానే ఉంది కదా? Okay. Thank you very much for the confirmation. And can we start our session? Okay. Very good. సో మనకి చూసుకునేటప్పటికి మనకి బాటనీలో మనకి ఫిజియాలజీ ఇవ్వడం జరిగింది. మనకి చూసుకున్నట్లయితే ప్లాంట్ ఫిజియాలజీ ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బయాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్లాంట్ ఫిజియాలజీ అయితే ఫస్ట్ థింగ్ అసలు ఫిజియాలజీ అంటే ఏంటి అండ్ అనాటమీ అంటే ఏంటి అండ్ ఫిజియాలజీకి అనాటమీకి డిఫరెన్స్ ఏంటి? హౌ మెనీ ఆఫ్ యూ నో? ఇఫ్ యూ నో ప్లీజ్ థమ్స్ అప్. How many of you know the difference between anatomy and physiology? Yes, surely it will be done. Yes. సో మనకి చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఆర్గానిజంలో లేదంటే ఏదైనా ఒక ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వాటిలో ఇంటర్నల్గా అరేంజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వాటిలో సీక్వెన్స్ అనేది ఏ విధంగా ఉంది, ఇట్లాంటి వాటి గురించి స్టడీ చేయడాన్నే మనం ఏమంటాం? వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ అనాటమీ. అండ్ అలా కాకుండా ఒక పర్టికులర్ ఆర్గాన్ కానీ ఒక పర్టికులర్ ఆర్గాన్ సిస్టమ్ కానీ ఏ విధంగా వర్క్ చేస్తుంది, వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దాని గురించి స్టడీ చేసేదని మనం ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ physiology, right? So I think now you got the difference between anatomy and physiology. Anatomy is nothing but the study of structure, internal structure, and the physiology means the study of working of the organ or organ system, right? So ఇందులో మనకి ప్లాంట్ ఫిజియాలజీలో అంటే ఈ ప్లాంట్స్ అనేవి వాటిలో ఫుడ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నాయి, అవి మనకి ఏ విధంగా న్యూట్రిషన్ చేసుకుంటున్నాయి అండ్ వాటిలో ఏ విధంగా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అండ్ వాటిలో ఏ విధంగా గ్రోత్ అనేది జరుగుతుంది, వాటి యొక్క డెవలప్మెంట్కి ఏ మినరల్స్ అనేవి కావాలి అండ్ ఈ మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అందులో ఏవి మనకి నైట్రో న్యూట్రియంట్స్ అండ్ ఏవి మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్ కానీ వాటి యొక్క బాడీలోనికి ఏ విధంగా తీసుకుంటున్నాయి అండ్ ఆ తీసుకున్న వాటిని మనం ఏ విధంగా యూస్ చేసుకుంటున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటి బాడీలో ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ప్లాంట్ ఫిజియాలజీలో చదువుకుంటాం. అయితే మనందరం కూడా చెప్పుకుంటాం హైరార్కీ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ చూసుకున్నట్లయితే హైరార్కీ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ మనం యాటమ్స్తో స్టార్ట్ చేసి atoms are grouped together to form the molecules are grouped together to form the manaki cell organelles and cell organelles are grouped together to form the cells and various cells with the similar structure and same function they are grouped together to form the tissue. ఇట్లా టిష్యూస్ అన్నీ కూడా ఆర్గనైజ్ అయ్యి ఒక ఆర్గాన్గా ఫామ్ అవుతున్నాయి అండ్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక స్ట్రక్చర్గా మనకి ఒక టుగెదర్గా వర్క్ చేసి మనకు ఒక ఆర్గాన్ సిస్టమ్ను ఫామ్ చేస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్గా ఆర్గానిజం ఫామ్ చేస్తున్నాయి. సో ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు బయాలజీలో మనకి 2 లెవెల్స్ మనకి చెప్పుకుంటాం అండ్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే సో the one that is
రిప్రజెంటింగ్ ద ఆర్గానిజమ్స్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఒకటి మనకి ఆర్గానిజం లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లోనే అండ్ అట్ ద సేమ్ టైం మనకి సెకండ్ చూసుకున్నట్లయితే సెల్యులార్ అండ్ మాలిక్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి అబ్జర్వ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక ఆర్గానిజం గురించి, వాటి యొక్క పాపులేషన్స్ గురించి, కమ్యూనిటీ గురించి, ఎకోసిస్టమ్ గురించి ఇవన్నీ ఎక్కడ చదువుకుంటాం, మనం ఎకాలజీలో చదువుకుంటాం. అండ్ ఈ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో లోవర్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో అండ్ వాటి నుంచి మనం చదువుకోవడం వల్ల మనకి సెల్ బయాలజీ అని, మాలిక్యులర్ బయాలజీ అని చెప్పి అండ్ అట్ ద సేమ్ టైం బయోకెమిస్ట్రీ అని చెప్పి ఇవన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ప్లాంట్ ఫిజియాలజీ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్లో ఇచ్చిన సెంటెన్సెస్ ఇవి. సో ఐ హోప్ యు గైస్ అండర్స్టాండ్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి వెరీ ఇంపార్టెంట్ సైంటిస్ట్ హూ ఇస్ ద మెల్విన్ కల్విన్. అండ్ ఈ మెల్విన్ కల్విన్ అనే అతను మనకు చూసుకున్నట్లయితే ఇతని బయాలజీలో ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే వరల్డ్ వార్ II అనేది జరిగిన తర్వాత ఇతను కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జేఏ బాస్టమ్ అనే ఒక సైంటిస్ట్తో కలిసి మనకి ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాయి అండ్ వాటిలో మనకి కార్బన్ ఫిక్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అండ్ ఫైనల్గా మనకి లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ కింద ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఈ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి ఈటీఎస్ ద్వారా అండ్ అట్ ద సేమ్ టైం ఈ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడంలో అక్కడ ఏవైతే మనకి పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇతను స్టడీ చేశారు. అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే హీ మ్యాప్డ్ ద పాత్వే ఆఫ్ కార్బన్ ఎసిమిలేషన్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ అనేది ఎక్కడ ఏ విధంగా మనకి యూటిలైజ్ అవుతుందని ఆ పాత్వేని ఇతను ట్రేస్ చేశారు. సో ఫర్ దట్ రీజన్ హీ గాట్ ద నోబెల్ ప్రైజ్ 1961లో మనకి ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఇతని పేరు మీదగానే మనం కల్విన్ సైకిల్ అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి వాట్ ఈజ్ మీన్డ్ బై ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ఏంటి అండ్ హెట్రోట్రోప్స్ అంటే ఏంటి, ఆటోట్రోప్స్కి హెట్రోట్రోప్స్కి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా? డిఫరెన్స్ అనేది ఉంది. అయితే మరి వాటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆటో ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఆర్ ఓన్, అంటే వాటికి కావలసిన ఫుడ్ మెటీరియల్స్ని అవే ప్రిపేర్ చేసుకుంటున్నాయి. సో ఏ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గానిజమ్స్ అయితే దే విల్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్, వాటికి కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్ కోసం. ఎస్ నానా, వెరీ గుడ్ రా సంజయ్ అండ్ వెరీ గుడ్ స్వాతిక. ఓకే, సో ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటికి కావాల్సిన ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాయి అంటే దే విల్ నెవర్ డిపెండ్స్ ఆన్ అదర్స్. అవి వేరే వాటి మీద డిపెండ్ అవుతున్నాయా? సో అవి వేరే ఆర్గానిజమ్స్ మీద వాటి యొక్క ఫుడ్ రిక్వైర్మెంట్స్ కోసం డిపెండ్ అవ్వట్లేదు. అట్లా ఏ ఆర్గానిజమ్స్ అయితే మరి ఈ ఏ ప్రాసెస్ ద్వారా వాటికి కావాల్సిన ఓన్ న్యూట్రియంట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే త్రూ ద photochemical reaction that is called as photosynthesis. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద వాట్ ఈజ్ మీన్డ్ బై ఆటోట్రోప్స్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటికి కావలసిన ఫుడ్ మెటీరియల్స్ని, వాటికి కావలసిన ఫుడ్ని అవి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాయి అండ్ వేరే ఆర్గానిజమ్స్ మీద అవి డిపెండ్ అవ్వట్లేదు, త్రూ ద ఫోటోసింథసిస్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. సచ్ ఏ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్. ఓకే, can you give some of the example for autotrophic organisms? Autotrophic organisms ki some of the examples చెప్పగలమా? yes, very good. సో మనకి గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో we can tell the green plants as the individuals that can show the photosynthesis and వాటితో పాటుగా మనకి బ్లూ గ్రీన్ ఆల్గే అనేది కూడా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ బ్లూ గ్రీన్ ఆల్గే? దట్ ఈస్ ద సైనోబాక్టీరియా. ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అన్నీ కూడా మనకి చూసుకున్నట్లయితే ఎనరోబిక్గా చేసుకున్నట్లయితే ఇది ఒక్కటి మాత్రమే మనకి నార్మల్ గ్రీన్ ప్లాంట్స్లో మాదిరిగా వీటికి కూడా
ఫోటోసింథసిస్ అనేది ఉంటుంది. ఎస్ నాన్న, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద వాట్ ఈస్ మీన్ బై ఆటోట్రోప్స్. హెట్రోట్రోప్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్ థింగ్. అంటే వాటికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ని అవి ప్రిపేర్ చేసుకోలేవు. ప్రిపేర్ చేసుకోవట్లేదు అంటే మస్ట్ అండ్ షుడ్గా అవి వేరే ఆర్గానిజమ్స్ మీద వాటి యొక్క ఫుడ్ రిక్వైర్మెంట్స్ కోసం డిపెండ్ అవ్వాలి. అంటే అవి మనకి ఫోటోసింథసిస్ని చేసుకోగలుగుతున్నాయా? చేసుకోలేకపోతున్నాయి. అంటే లైట్ ఎనర్జీని మనకి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయగలుగుతున్నాయా? లేదు. కెమికల్ ఎనర్జీగా ఆల్రెడీ బాడీలో ఉండే గ్లూకోజ్ని మాత్రమే వాటికి కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసం యూస్ చేసుకోగలవు తప్ప ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ అనేది లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ ప్రాసెస్ అనేవి చేయలేవు. అండ్ వీ నో ద బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి ఏ ఆర్గానిజమ్స్ అయితే మనకి ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కన్జ్యూమర్స్ అన్నీ కూడా మనకి హెట్రోట్రోప్సే. ఓకేనా? కన్జ్యూమర్స్ అంటే ఏమేమి చెప్పుకోవచ్చు మనం? హెర్బివోర్స్ అంటే వెజిటేటివ్ ఫుడ్ని తీసుకునేవి, అండ్ కార్నివోర్స్ అంటే మనకి నాన్ వెజిటేటివ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకునేవి. ఇవన్నీ కూడా మనం హెట్రోట్రోప్స్లో చెప్పుకోవచ్చు. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ టర్మ్ ఫర్ ఆటోట్రోప్స్? దట్ ఈస్ ద హెటరోట్రోప్స్. హెట్రోట్రోప్స్ అంటే ఏంటి? వాటికి కావాల్సిన ఓన్ ఫుడ్ మెటీరియల్స్ని అవి ప్రిపేర్ చేసుకోలేవు. ఓకేనా? నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. అయితే మరి ఈ గ్రీన్ ప్లాంట్స్ అనేవి మరి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా వాటికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకోగలవు అని చెప్తున్నారు కదా సార్. మరి అసలు ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి? రైట్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఏదైతే మనం ఇక్కడ చెప్పుకుంటామో, సో ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు నో, ఫోటోసింథసిస్ ఈజ్ ఏ అనబాలిక్ రియాక్షన్. మనకి చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజంలో కూడా మస్ట్ అండ్ షుడ్గా మెటబాలిజం అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వన్ కెమికల్ టు అనదర్, ఈ విధంగా మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. మరి మెటబాలిజం అనేది లివింగ్ ఆర్గానిజమ్స్కి క్యారెక్టరిస్టిక్ ఫీచరా లేదంటే యూనిక్ ఫీచరా? ఎస్, మనకి ఇక్కడ మెటబాలిజం అనేది లివింగ్ ఆర్గానిజమ్స్కి మనం ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా మెటబాలిజం కనిపిస్తుంది. అండ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్లో ఎందులో కూడా మనకి మెటబాలిజం అనేది కనిపించదు. సో మరి ఆ మెటబాలిజంలో 2 ప్రాసెస్ ఉంటాయి. కొన్ని ప్రాసెస్ మనకి ఎనర్జీని కన్స్ట్రక్ట్ చేస్తూ వస్తాయి, కొన్ని మాలిక్యూల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ, అంటే సింపుల్ మాలిక్యూల్స్ని కాంప్లెక్స్ మాలిక్యూల్స్గా మారుస్తూ వస్తాయి. అండ్ అట్లాంటి ప్రాసెస్ని మనం అనబాలిక్ ప్రాసెస్ అంటాం. అండ్ కొన్ని ప్రాసెస్ అనేవి మనకి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకుంటూ వస్తాయి. ఇట్లాంటి ప్రాసెస్ని మనం కెటబాలిక్ ప్రాసెస్ అని చెప్పి అనుకుంటాం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్టింగ్ ప్రాసెస్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి గ్లూకోజ్ని ఇస్తుంది కదా, సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, దట్ ఈస్ ఎన్ అనబాలిక్ ప్రాసెస్. అలా కాకుండా మరి మనం చూసుకున్నట్లయితే రెస్పిరేషన్ ఈజ్ ఏ కెటబాలిక్ ప్రాసెస్. ఎందుకంటే మనకి ఏవైతే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయో, గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ అయ్యి అవి ఫైనల్గా మనకి ఆక్సిజన్, మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ కింద బ్రేక్ అవుతున్నాయి. సో వీటిని మనం అనబాలిక్ రియాక్షన్స్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే దీస్ ఆర్ కన్వర్టింగ్ ద సింపుల్ మాలిక్యూల్స్ ఇంటూ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. సింపుల్ మాలిక్యూల్స్ని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ అనబాలిక్ రియాక్షన్. మరి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ ఈజ్ ఏ రెడాక్స్ రియాక్షన్ అని చెప్పి అనుకుంటాం. మనం కెమిస్ట్రీలో స్టాయికియోమెట్రీ చదివేటప్పుడు ఎస్పెషల్గా మనకి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇట్స్ ఓకే నాన్న, నో నీడ్ టు సే సారీ. ఓకే, సో బట్ ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ ప్లీజ్ ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా విని? ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫోటోసింథసిస్ని మనం రిడాక్స్ రియాక్షన్ అన్నాం. రిడాక్స్ రియాక్షన్ అని చెప్పి ఎందుకు అన్నాము అని చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఒక కాంపౌండ్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది అండ్ ఇంకొక కాంపౌండ్ అనేది మనకి రిడక్షన్ జరుగుతుంది. సో
ఏ కెమికల్ రియాక్షన్స్లో అయితే మనకి ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ రెండు కూడా సైమెంటేనియస్గా ఒకే రియాక్షన్లో జరుగుతున్నట్లయితే సచ్ ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిడాక్స్ రియాక్షన్స్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్లో కూడా మనకి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి సో దీన్ని మనం రిడాక్స్ రియాక్షన్ అని చెప్పి అనుకుంటాం. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి కెమిస్ట్రీలో థెర్మోడైనమిక్స్ చదువుకున్నప్పుడే మనకు ఒక టైప్ ఆఫ్ రియాక్షన్స్ చెప్పుకుంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అండ్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక రియాక్షన్ జరిగేటప్పుడు వాటి నుంచి ఎనర్జీ రిలీజ్ అయితే వాటిని మనం ఎగ్జోథెర్మిక్ అంటాం. అలా కాకుండా ఏదైనా ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఎనర్జీని అవి కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి, అట్లాంటి రియాక్షన్స్ మనం ఏమంటాం? ఎండర్గోనిక్ రియాక్షన్స్ అంటాం. వై? బికాజ్ దే విల్ కన్జ్యూమ్ ద ఎనర్జీ, దే ఆర్ నాట్ రిలీజింగ్ ద ఎనర్జీ. గుర్తుపెట్టుకున్నానా? అండ్ ఇట్ ఈస్ ద బేసిక్ మెటబాలిక్ రియాక్షన్. మనకి ఇట్ ఈస్ ఏ బేసిక్ మెటబాలిక్ రియాక్షన్ విచ్ ఈజ్ ప్రొవైడింగ్ ద ఫుడ్ టు ద ఇండివిజువల్స్ ఆన్ ద ఎర్త్. ఓకేనా? మనకి ఫోటోసింథసిస్ అంటే ఇవన్నీ కూడా ఎస్ వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ అంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఫోటోసింథసిస్ ఈజ్ ఏ అనబాలిక్ రియాక్షన్, ఎందుకంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ ద సింపుల్ మాలిక్యూల్స్ ఇంటూ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ నానా. అండ్ ఇట్ ఈస్ ఏ రిడాక్స్ రియాక్షన్. ఎందుకు? వై? బికాజ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ ఎండోథెర్మిక్ రియాక్షన్. వై? బికాజ్ ఇట్ ఈస్ కన్స్యూమింగ్ ద ఎనర్జీ. అండ్ ఇట్ ఈస్ ఎ బేసిక్ మెటబాలిక్ రియాక్షన్ దట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఫుడ్ టు ద ఇండివిజువల్స్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకుంటాం. అండ్ మరి ఈ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు అల్టిమేట్గా మనకు వచ్చే ఫస్ట్ విజిబుల్ ప్రొడక్ట్ ఏంటి? దట్ ఈస్ ద స్టార్చ్. మరి ఈ స్టార్చ్ అనేది ఫామ్ అవుతుందా లేదా? దట్ ఈజ్ ద క్వాలిటేటివ్ టెస్ట్ టు ఐడెంటిఫై ద స్టార్చ్. గుర్తుపెట్టుకున్నా, ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేస్తాడు. స్టార్చ్ టెస్ట్ అనేది ఏదైతే అయోడిన్ టెస్ట్ ఉందో ఇట్ ఈస్ ఏ క్వాలిటేటివ్ టెస్ట్, నాట్ ఏ క్వాంటిటేటివ్ టెస్ట్. ఓకేనా? సో ద క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ స్టార్చ్ ఏమనుకుంటాం? దట్ ఈస్ ద అయోడిన్ టెస్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అయోడిన్ టెస్ట్ అని చెప్పుకొనుకుంటాం. అయితే ఈ అయోడిన్ టెస్ట్ చేసేటప్పుడు మనకి 2 సిచ్యువేషన్స్ పాసిబుల్ అవుతాయి. అండ్ ఒకవేళ మనకి పాజిటివ్ అయినట్లయితే అక్కడ మనకి బ్లూ కలర్లోకి మనకి ఫామ్ అవుతుంది. అలా కాకుండా నెగిటివ్ రిపోర్ట్ అయినట్లయితే ఇది మనకి బ్లూ కలర్లోకి మనకి మారదు. ఒకవేళ బ్లూ కలర్ ఫామ్ అయిందా, దట్ ఈస్ ద పాజిటివ్ టెస్ట్ ఫర్ ద స్టార్చ్ ఫార్మేషన్. అంటే బ్లూ కలర్ అనేది ఫామ్ అవ్వలేదా అంటే దట్ ఈస్ ద నెగటివ్ టెస్ట్ ఫర్ ద నెగటివ్ రిజల్ట్ ఫర్ ద అయోడిన్ టెస్ట్ అని చెప్పి అనుకుంటాం. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? సో ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్. ఎస్ నాన్న. హాయ్ నాన్న సృజన్. యా. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆటోట్రోప్స్ అని గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఆటోట్రోప్స్ అనే వాటికి కావాల్సిన ఓన్ ఫుడ్ మెటీరియల్స్ని అవే ప్రిపేర్ చేసుకుంటున్నాయి. అంటే అవి మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మరి ఈ ఫోటోసింథసిస్ ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఫుడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్. మనకి ఎర్త్ మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం కూడా మనకి ఎకాలజీలో చదువుకునేటప్పుడు ఫుడ్ చైన్స్ అని చెప్పి, ఫుడ్ వెబ్స్ అని చెప్పి, కన్జ్యూమర్స్ అని చెప్పి, హెర్బివోర్స్ అని చెప్పి, కార్నివర్స్ అని చెప్పి వీ విల్ డిస్కస్ సో మచ్ ఆఫ్ టెర్మినాలజీ. మరి మన ఎర్త్ మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం కూడా సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రీన్ ప్లాంట్స్ మనకి సన్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ, లైట్ ఎనర్జీని, ఆ ఫోటాన్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మనకు ఒక గ్లూకోజ్ ఫామ్లో అందిస్తున్నాయి. సో అంత మంచి యూజ్ని చేస్తున్నాయి మనకి గ్రీన్ ప్లాంట్స్ అనేవి. సో దే ఆర్ ప్రొవైడింగ్ ద ఫుడ్ టు ద ఇండివిజువల్స్. అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీలో ఫుడ్ ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోద్దా? ఫుడ్ ఒక్కటి ఉన్నంత మాత్రాన మనకి ఎనర్జీ రిలీజ్ అవ్వదు. మన ఫుడ్లో ఉండే ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరగాలి. సెల్యులార్ రెస్పిరేషన్ జరగాలంటే వీ ఆల్సో నీడ్ ద ఆక్సిజన్. మరి ఆక్సిజన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది?
సేమ్ ప్లాంట్స్ నుంచే వస్తుంది. ప్లాంట్స్ అనేవి మనకి ఫుడ్ అనేది ఇస్తున్నాయి అండ్ ప్లాంట్స్ అనేవి మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వడం కోసం కూడా దే ఆర్ యూజ్ఫుల్. సో మనకి ప్లాంట్ గ్రోత్లో కూడా యూజ్ అవుతున్నాయి. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నానా. సో photosynthesis is responsible for the providing the nutrients, the food to each and every organism on the earth, and they are providing the oxygen to the animals and they are also responsible for the plant growth. Okay na? Yes. Hi Nana, Harshi. Okay, now let's go to the next. సో ఇక్కడ మనకి ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ అదే కంటెంట్ని మనకి ఎన్సీఆర్టీలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్ ద యానిమల్స్ ఇంక్లూడింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్స్ ఆన్ ద ప్లాంట్స్. దేనికోసం? ఫర్ ద ఫుడ్. అండ్ మరి ఈ ప్లాంట్స్ అనేవి ఏ విధంగా వాటి యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి అంటే ఇవి మనకి వాటికి కావాల్సిన ఫుడ్ని సింథసైజ్ చేసుకుంటాయి. అండ్ ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫోటోసింథసిస్. అందుకోసమనే వీటిని మనం ఏమంటాం? గ్రీన్ ప్లాంట్స్ని మనం విల్ కాల్ దెమ్ యాజ్ ఆటోట్రోప్స్. సో ఈ విధంగా ఎన్సీఆర్టీ చదివేటప్పుడు ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ ఇంపార్టెంట్ లైన్స్ అనేవి అండర్లైన్ చేసుకున్నాను. సో దాట్ వీ విల్ మనకి నెక్స్ట్ టైం చదివేటప్పుడు రివిజన్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో దట్ మనకి రివిజన్కి అంతా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్లో మరి వేరే ఆర్గానిజమ్స్ మీద వేరే ఆర్గానిజమ్స్ అనేది డిపెండ్ అవుతున్నాయి. అండ్ ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లైట్ ఎనర్జీ అనేది మనకి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి లైక్ ద షుగర్స్ అని చెప్పి అనుకుంటాం. అండ్ ఈ ఫోటోసింథసిస్ అనేది మనకి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ 2 reasons. ఫస్ట్ థింగ్ ఏంటి? ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్సో ఇది మనకి అట్మాస్ఫియర్లోనికి ఆక్సిజన్ కూడా రిలీజ్ అవ్వడంలో యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మరి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు. ద సన్లైట్ ఈజ్ ద ఓన్లీ ద సోల్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్. సో ద ఇన్పుట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి ఇక్కడ? దట్ ఈస్ ద సన్లైట్. సన్లైట్ అని చెప్పి అనుకుంటాం. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఎనర్జీ కన్వర్టర్ ఏంటి సార్? మనకి లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద ఏం కన్వర్ట్ చేస్తుంది? ఎస్, వెరీ గుడ్. దట్ ఈస్ ద క్లోరోఫిల్. మనకి క్లోరోప్లాస్ట్లో ఉండే క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అనేవి మనకి కన్వర్ట్ చేస్తున్నాయి. మరి ఈ ప్రాసెస్ కోసం మరి మనకి రియాక్టెంట్స్గా ఏమేమి కావాలి అంటే ద రా మెటీరియల్స్ ఇంక్లూడ్స్ ద వాటర్ అండ్ ద కార్బన్ డయాక్సైడ్. వాటర్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? వాటర్ని మనకి సాయిల్ నుంచి రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అండ్ కార్బన్ డయాక్సైడ్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? మనకి అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ని త్రూ ద స్టొమాటా త్రూ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ద్వారా తీసుకుంటున్నాయి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. ఓకే, సో మరి ఈ ప్రాసెస్లో మనకి వచ్చిన ప్రోడక్ట్ ఏంటి? దట్ ఈస్ ద షుగర్స్ అని చెప్పి అనుకుంటాం. దట్ ఈస్ ద గ్లూకోజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? ఎనీబడి కెన్ టెల్? ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. కెమికల్ ఫార్ములా C6H12O6. and if anyone can find, let me know what is the molecular weight of glucose. Let's see how many of you will comment. Okay, next the byproduct enti? Main product anedi glucose and byproduct ga maniki oxygen anedi release avutundi. Yes, very good, very good nana, very good. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇన్పుట్ ఆఫ్ ఎనర్జీ సన్లైట్, ఎనర్జీ కన్వర్టర్ క్లోరోఫిల్, రా మెటీరియల్స్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ అండ్ ప్రొడక్ట్ ఈస్ ద గ్లూకోజ్ అండ్ బై ప్రొడక్ట్ ఈస్ ద ఆక్సిజన్. అయితే మరి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మనకి వాటర్ ఇవన్నీ కూడా వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న.
సో ఇవన్నీ కూడా మనకి ఇందులో రా మెటీరియల్స్ అండ్ వీటితో పాటుగా క్లోరోఫిల్ అనేది ఎనర్జీ కన్వర్టర్గా కావాలి, ఎనర్జీ సోర్స్గా సన్లైట్ కావాలి అంటే మరి ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు సార్, వాటికి ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే ఖచ్చితంగా ప్రూఫ్ అనేది ఉంది. సో ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఈ ఎనర్జీ కన్వర్టర్ ఏదైతే ఉందో అండ్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ సోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక్కోవడం డిస్కవర్ చేయడం 1 డేలోనే 2 డేస్లోనే జరిగింది కాదు నాన్న, ఇది గ్రాడ్యువల్గా సిరీస్ ఆఫ్ డిస్కవరీస్ ద్వారా జరిగింది. సో ఇప్పుడు మనం ఆ సిరీస్ ఆఫ్ డిస్కవరీస్ విచ్ వర్ లెడ్ టు ద ఫైనల్ కంక్లూజన్ వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ అట్ ద సేమ్ టైం అందులో ఏ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చదువుకోవాలంటే ఈ సిరీస్ ఆఫ్ డిస్కవరీస్ గురించి మనం ఒకసారి ఐడెంటిఫై చేయాలి. ఇందులో మనకి ఏవేవైతే మనకి బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వస్తున్నాయని చెప్పి ఏ విధంగా చెప్పగలరు అనేది నౌ లెట్స్ సీ. ఫస్ట్ మనకి దీన్ని మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకుంటాం లేదంటే ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పుకుంటాం. ఇందులో మనకి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ద వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. సో వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో వ్యారిగేటెడ్ అంటే ఆ జనరల్గా మనకి లీవ్స్ అనేవి గ్రీన్గా ఉంటాయి కదా, ఆ గ్రీన్గా ఉండే లీవ్స్ మనకి క్లోరోఫిల్ ఉన్న దగ్గర గ్రీన్గా ఉంటాయి. అలా కాకుండా కొన్ని లీవ్స్ చూసుకుంటే ఆ లీఫ్ మొత్తం కూడా మనకి గ్రీన్గా ఉండదు, ఏదో కొంత పోర్షన్ మాత్రమే ఉంటుంది అండ్ రిమైనింగ్ పోర్షన్ మాత్రం మనకి వేరే కలర్లో ఉంటుంది. వేరే కలర్ ఉంది అంటే అక్కడ క్లోరోఫిల్ అనేది లేదు. క్లోరోఫిల్ లేదంటే ఫోటోసింథసిస్ జరగట్లేదు, అంటే ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వట్లేదు, అంటే స్టార్చ్ అనేది ఫామ్ అవుతుందా? అవ్వట్లేదు. స్టార్చ్ ఫామ్ అవ్వనప్పుడు మనం అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ మనకి బ్లూ కలర్లో ఫామ్ అవుతుందా? ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏ ఏరియాస్ అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయో అవి మాత్రమే బ్లూ కలర్లోకి మారాయి అండ్ ఏ ఏరియాస్లో అయితే మనకి క్లోరోఫిల్ అనేది లేదు, గ్రీన్ కలర్లో లేవు, అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వలేదు, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది మనం అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనం వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అండ్ దిస్ ఈజ్ టెల్లింగ్ దట్ మనకి ఎనర్జీ కన్వర్టర్ ఏంటి, మనకి క్లోరోఫిల్. సో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు క్లోరోఫిల్ ఇంపార్టెంట్ అని మనకి ఒక ప్రూఫ్నిచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటి, దట్ ఈస్ ద వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అనుకుంటాము. అండ్ అయితే మరి ఇందులో వేరిగేటెడ్ లీఫ్ మాత్రమే మనం యూస్ చేయొచ్చు అంటే నార్మల్ ప్లాంట్ తీసుకొని వాటిని కూడా మనం యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏదైతే లీఫ్ తీసుకుంటున్నామో పార్షియల్గా ఏదైనా ఒక బ్లాక్ కలర్ పేపర్తో మనం ఇలా హైడ్ చేయడం వల్ల ఆ పోర్షన్లో మనకి సన్లైట్ అనేది పడదు. సో ఈ విధంగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో మనం వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు లేదంటే మనం పార్షియల్లీ కవర్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అయినా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ద మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. సెకండ్ వన్ ఈజ్ ద మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏం చేశారంటే ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకున్న తర్వాత ఈ ప్లాంట్లో ఒక లీఫ్ని తీసుకొని వాటికి ఒక గాజు మనం సీసా అనేది వేసాం అండ్ ఒక రబ్బర్ అనేది మనం ఇది స్టార్క్ లాంటిది వేసి అండ్ ఈ లోపల ఏదైతే పోర్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుందో ఆ పోర్షన్కి మనకి ఎటువంటి బయట నుంచి గాలి కానీ ఏమీ కూడా కాంటాక్ట్లో లేవు. అంటే ఈ విధంగా ఆ పోర్షన్ని కంప్లీట్గా ఆ గ్లాస్ బాటిల్లో మనం ఉంచినప్పుడు అయితే ఈ లోపల ఏదైతే ఒకవేళ కార్బన్ ఆల్రెడీ అట్మాస్ఫియర్ కొంత గ్యాస్ అనేది ఈ గ్లాస్లో ఉంటుంది కదా ఈ బాటిల్లో, ఆ ఉన్నదాన్ని కూడా మనం పీల్చడానికి KOH సొల్యూషన్ వేసాం. అండ్ ఈ KOH సొల్యూషన్ ఏం చేస్తుంది, ఇక్కడ బాటిల్లో ఆల్రెడీ ఉన్న అట్మాస్ఫియరిక్ గ్యాస్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఆ తర్వాత మనం ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మనం ఈ బాటిల్ని రిమూవ్ చేసి ఈ లీఫ్ని మనం కట్ చేసి దీని మీద ఇప్పుడు మనం అయోడిన్ టెస్ట్ చేస్తే ఏ పార్ట్ అయితే మనకి బయట సైడ్ ఉందో అక్కడ మాత్రమే స్టార్చ్ ఫార్మేషన్ జరిగింది. సో దాట్
అక్కడ మాత్రమే అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు బ్లూ కలర్లోకి మారింది. అండ్ ఏ పోర్షన్ అయితే మనకి గ్లాస్ బాటిల్ లోపల ఉందో అక్కడ మనకి అది బ్లూ కలర్లోకి మారలేదు, ఎందుకంటే అక్కడ స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు. అంటే వాటరా ఉంది, లైట్ అన్నిటికీ ఉంది, అండ్ క్లోరోఫిల్ రెండు దగ్గర ఉంది. మరి బయట ఉన్న లీఫ్ పార్ట్కి లోపల సైడ్ ఉండే లీఫ్ పార్ట్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? మనకి కార్బన్ డయాక్సైడ్. అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి ఫోటోసింథసిస్లో ఒక రా మెటీరియల్ అండ్ ఇది ఇంపార్టెంట్ అని మనకి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? దట్ ఈస్ ద మోల్స్ half leaf experiment. Are you getting, guys? Please do give me the thumbs up if you are understanding. Okay, very good Nana, thank you. So thank you for commenting and let me know. Okay, so ee vidhanga manam variegated leaf experiment and moles half leaf experiment ani cheppuntam. Thank you. So can you continue the next experiments? సో తర్వాత మనకు చూసుకున్నట్లయితే వెరీ ఇంట్రెస్టింగ్, దట్ ఈస్ ద జోసెఫ్ ఫ్రీస్లీ ఎక్స్పెరిమెంట్. చాలా జాగ్రత్తగా వినండి అన్న. సో థ్యాంక్ యూ సో మచ్. సో జోసెఫ్ ఫ్రీస్లీ అనేవాళ్ళు ఒక వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్, బట్ దాని నుంచి ఒక చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్ అతను డ్రా చేశారు. అయితే అవి ఏంటంటో చూద్దామా ఒకసారి. సో ఫస్ట్ థింగ్ అయితే ఇతను సింపుల్గా ఏం చేశారంటే ఒక మౌస్ అంటే ఒక ఎలుక పిల్లని తీసుకున్నారు, అండ్ ఒక క్యాండిల్ తీసుకున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ఒక బెల్ జార్ తీసుకున్నారు. అయితే తీసుకున్న తర్వాత ఇతను హీ అబ్జర్వ్ ద 2 కేసెస్. ఫస్ట్ కేసులో ఏం చేశాడు అంటే ఈ బెల్ జార్ని తీసుకొని, ఇటుకన్నా 2 ముందు మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక క్యాండిల్ తీసుకొని క్యాండిల్ మీద బెల్ జార్ పెట్టాడు, అండ్ కాసేపటికి మనకి క్యాండిల్ అనేది ఆరిపోవడం జరిగింది. అండ్ తర్వాత వేరే బెల్ జార్ తీసుకొని అందులో మనకి ఒక మౌస్ని తీసుకొని దాని మీద బెల్ జార్ పెట్టడం జరిగింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ మన ఏదైతే మౌస్ ఉందో ఇది కూడా సఫికేషన్ వల్ల ఊపిరాడకి చనిపోయింది. అండ్ ఆ తర్వాత ఇతను ఏం చేశారంటే ఒక క్యాండిల్ని అండ్ మైస్ని రెండింటిని కూడా ఒక బెల్ జార్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏమైంది, కాసేపటి తర్వాత ఇక్కడ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ అనేది మనకి ఆగిపోయింది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మనకి ఏదైతే మనకి మౌస్ని తీసుకున్నారో ఈ మౌస్ కూడా మనకి ఇక్కడ సఫికేషన్ వల్ల చనిపోయింది. అరే ఇక్కడేంటి మనకు ఫస్ట్ కేసులో చూసుకున్నట్లయితే క్యాండిల్ ఆరిపోయింది అండ్ ఎలక కూడా చనిపోయింది. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండింటిని కలిపి పెట్టాం కదా, ఒకటి లివింగ్ ఆబ్జెక్ట్ ఇంకోటి నాన్ లివింగ్ ఆబ్జెక్ట్. మరి రెండింటిని పెట్టినప్పుడు మరి ఇక్కడ కూడా చనిపోయాయి. తర్వాత చూసుకున్నప్పుడు ఏం చేశారంటే ఈ రెండింటితో పాటుగా ఒక మింట్ ప్లాంట్ని కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు. మింట్ ప్లాంట్ మనం తెలుగులో ఏమంటాం? ఎనీబడీ కెన్ టెల్? మింట్ ప్లాంట్ మనం రోజు మన కర్రీస్ వాడడంలో వీటిలో చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని మనం పుదీనా అని చెప్పి అనుకుంటాం. ఓకేనా? సో ఇందులో మనకి ఏం చేశారంటే ఈ క్యాండిల్ అండ్ ర్యాట్తో పాటుగా ఒక ప్లాంట్ని కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాసేపటి తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ఏమైంది, క్యాండిల్ అనేది ఆరిపోలా, ఇక్కడ మనకి ఏదైతే ఎలుకుందో అది కూడా మనకి సఫికేషన్ వల్ల చనిపోలేదు, అండ్ ప్లాంట్ కూడా లైవ్గా ఉంది. అంటే ఇక్కడ మనం ఒక అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేసులో చూసినప్పుడు మనకి ఒక 5 minutes వరకు రెండు కూడా మనకి ఇక్కడ మనకి ఎలుక అనేది కూడా మనకి మౌస్ అనేది మనకి అలైవ్గా ఉంది, అండ్ క్యాండిల్ అనేది కూడా మనకి వెలుగుతూ ఉంది. అండ్ కాసేపు పోయిన తర్వాత ఒకటి మన క్యాండిల్ ఆరిపోయింది అండ్ ఎలుక కూడా చనిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏవైతే అట్మాస్ఫియర్ గాలి లోపల ఉందో ఈ గాలి అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఇట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫౌల్ ఎయిర్. ఫౌల్ ఎయిర్ అంటే బ్యాడ్ ఎయిర్, ఇది మనకి ఒక బ్యాడ్ ఎయిర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే మనం ఒక పుదీనా ఒక మింట్ ప్లాంట్ని పెట్టామో ఇక్కడ మనకి ఏవైతే డ్యామేజ్డ్ ఆర్ ఫౌల్డ్ ఎయిర్ అనేది మనకి ఈ బ్రీతింగ్ యానిమల్స్ వల్ల అండ్ ఇక్కడ మనకి క్యాండిల్ వల్ల ప్రొడ్యూస్ అవుతుందో దీన్ని మనకి ఈ మిల్ట్ ప్లాంట్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ ఈ ఏదైతే డ్యామేజ్ అవుతున్న ఎయిర్ ఉందో వాటిని మనకి ఇది రిఫ్రెష్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి బర్నింగ్ క్యాండిల్స్ అనేవి అండ్ బ్రీతింగ్ యానిమల్స్ అనేవి మన యొక్క అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఫౌల్ ఎయిర్గా అంటే బ్యాడ్ ఎయిర్గా కన్వర్ట్ చేస్తున్నాయి. అంటే
ఎయిర్లో ఉండే సంథింగ్ ఒక సబ్స్టెన్స్ని అవి రిమూవ్ చేస్తున్నాయి. అయితే వాటినైతే వాట్ ఎవర్ ద బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ రిమూవ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఎయిర్, వాటిని రీస్టోర్ చేస్తున్నది ఏంటి? దట్ ఈస్ ద ప్లాంట్. సో ఈ విధంగా మనకు ఒక ఇంపార్టెంట్ డిస్కవరీని అతను ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు మనం ప్రజెంట్ అవి ఏదైతే ఒక కెమికల్స్ రిలీజ్ చేసి మనకి అక్కడ రిలీజ్ అయ్యే ఎయిర్ని మనకి నార్మల్ ఎయిర్గా ప్యూరిఫై చేస్తున్నాము. అండ్ టుడే వీ నో దట్ కెమికల్ యాజ్ ద ఆక్సిజన్. అర్థమైందా? ఓకేనా? సో ఇక సింపుల్ నాన్న. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ అండ్ యానిమల్స్ ఉన్నాయో రెస్పిరేషన్ ప్రాసెస్ చేస్తాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాయి, ఆక్సిజన్ని తీసుకుంటున్నాయి. మరి ఇలా ఆక్సిజన్ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు కూడా చనిపోతాయి. కాబట్టి ఇక్కడ మిల్ట్ ప్లాంట్ పెట్టినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్, ప్లాంట్కి కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ మనకి ఈ రెండు ఇస్తున్నాయి. అండ్ ఈ రెండింటికి కావాల్సిన ఆక్సిజన్ని మింట్ ప్లాంట్ ఇస్తుంది. సో ఈ విధంగా అవి మనకి ఒకదాని మీద ఒక డిపెండ్ అయ్యి గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఓవరాల్గా సర్వైవ్ అవుతున్నాయి. సో దీన్ని మనం ఏంటాం? జోసెఫ్ ప్రీస్లీ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అండ్ అట్ ద సేమ్ టైం మైస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి ఏం చేస్తున్నాయి? మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఆక్సిజన్ని తీసుకుంటున్నాయి. అండ్ మరి ఈ రెండింటిని కన్జ్యూమ్ చేసుకునేది ఏంటి? మనకి మింట్ ప్లాంట్ ఏదైతే అక్కడ పెట్టామో మింట్ ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్గా ఆ మూడు కూడా అవి మనకి ఇనిషియల్ స్టేజ్లో ఏ విధంగా అయితే తీసుకున్నామో ఆ విధంగానే ఉన్నాయి. ఓకే ఓకే ఆర్ యూ ఏబుల్ టు సీ? ఈస్ దర్ ఎనీ ప్రాబ్లమ్ నా? ఈస్ దర్ ఎనీ డిస్టర్బెన్స్? Ma, please let me know. Are you able to see? ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకున్నానా? Sir, it is coming like loading. Can you please come? Okay. Just a minute, just a minute. Sir, see, there the students are commenting like loading and it's not coming, sir, like that. Maybe some internet issue. Wait, Nana. I called the studio person. He's coming. And they are seeing whatever is the problem. Problem ఏంటని చెక్ చేస్తున్నారు. Is it okay now? Please let me but even students comments also not coming. Maybe their internet is like this. No, sir. Many students are facing same problem. Is it okay now? Please confirm me. Okay. Thank you, Nana. Maybe some internet issue, Nana. So don't worry. Okay, can we continue? Please give thumbs up. Sir, now it's okay, no problem. Yeah. Students suddenly all are commenting like that. Okay, thank you. Okay, Nana, let us continue. So I hope you guys understood very well the Joseph Priestley experiment, right?
ఓకే నౌ లెట్స్ కంటిన్యూ ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోసెఫ్ ప్రిస్లీ అనే అతను మనకి ఏం చెప్పారు? సో హీ కండక్టెడ్ ద ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ దట్ రివీల్డ్ ద ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్. మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఎయిర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దట్ టు ఇన్ ద గ్రోత్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ గ్రోత్లో కూడా ఇవి ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్పారు. అండ్ ఫైనల్గా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1774 ఇతను మనకి ఆక్సిజన్ని డిస్కవర్ చేసింది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది మనకి ఏదైతే అతను ఎక్స్పెరిమెంట్లో చేశారో ఇదంతా కూడా చూసుకున్నాం. అయితే తర్వాత మనకి చూసుకున్నట్లయితే జాన్ ఇంగెన్హౌస్ అయితే ఇతను మనకి ఏం చేశారు అని చూసుకున్నట్లయితే సేమ్ మనకి జోసెఫ్ ప్రిస్లీ అయితే ఏవైతే ఎక్స్పెరిమెంటల్ సెటప్ తీసుకున్నారో సేమ్ అట్లాంటి ఎక్స్పెరిమెంటల్ సెటపే తీసుకున్నారు. అయితే ఈ సేమ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ని 2 కండిషన్స్లో మనకి పెట్టారు. 1 కండిషన్లో ఇతను ఏం చేశారు అంటే మనకి వీటికి సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అయ్యేటట్టు లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ థింగ్ అనేది లైట్ అనేది అవైలబుల్గా లేదు అంటే డార్క్ కండిషన్లో అతను కండక్ట్ చేశారు. అర్థమైందనా? సో సేమ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ తీసుకున్నారు, బట్ ఒకసారి లైట్లో అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకసారి లైట్ లేకుండా డార్క్లో మనకి పెట్టడం జరిగింది. అయితే మరి ఇతను అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? డార్క్. ఓకే, is it okay now? Okay, thank you. ఓకే నాన్న. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జోసెఫ్ ప్రిస్లీ మనకి ఏదైతే ఎక్స్పెరిమెంటల్ సెటప్ తీసుకున్నారో దీన్ని మనకి ఒకసారి లైట్ అవైలబిలిటీలో ఉండేటప్పుడు ఇంకొకసారి లైట్ అవైలబుల్గా లేనప్పుడు చేశారు. అయితే ఇతను చేసింది ఏంటి నాన్న? జోసెఫ్ ప్రిస్లీ నువ్వు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసి డిస్కవర్ చేసావో అది అబ్జల్యూట్లీ కరెక్టే, బట్ నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది లైట్ ఉన్నప్పుడు చేస్తే తప్ప జరుగుతుంది. అండ్ లైట్ కానీ లేనప్పుడు డార్క్ కండిషన్లో కానీ చేసినట్లయితే నీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి ఏదైతే బర్నింగ్ క్యాండిల్స్ అండ్ ద బ్రీతింగ్ యానిమల్స్ ఈ 2 ఉన్నాయో వీటికి అండ్ మనకి మింట్ ప్లాంట్కి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అనేది జరుగుతుందో అలా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగాలంటే ఖచ్చితంగా లైట్ అనేది ఉండాలి. లైట్ ఉన్నప్పుడు మాత్రమే నీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. లైట్ లేకపోతే నీ ఎక్స్పెరిమెంట్ అనేది జరగట్లేదు. అంటే ద సైంటిస్ట్ హూ ప్రూవ్డ్ దట్ లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్. మనకి ఫోటోసింథసిస్ కోసం లైట్ అనేది ఇంపార్టెంట్ అని ఎవరు చెప్పారు? హీ ఈజ్ మిస్టర్ జాన్ ఇంగెన్హౌస్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఓకేనా? సో హీ టోల్డ్ ద importance of sunlight for the process of photosynthesis. ఫోటోసింథసిస్ కోసం సన్లైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరిగింది. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. అండ్ నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇతను ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ దీన్నే మనం ఏమంటామంటే ఇన్వర్టెడ్ ఫన్నెల్ ఎక్స్పెరిమెంట్. ఇన్వర్టెడ్ ఫన్నెల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చేశారు సార్? ఫస్ట్ ఒక ప్లాంట్ తీసుకున్నారు అండ్ దిస్ ప్లాంట్ ఈజ్ ద వన్ ఆక్వాటిక్ ప్లాంట్, హైడ్రిల్లా ప్లాంట్ అని చెప్పి ఒక ప్లాంట్ని తీసుకున్నారు. అండ్ ఈ హైడ్రిల్లా ప్లాంట్ని ఏం చేశారు అంటే ఒక బీకర్లో తీసుకొని ఆ బీకర్లో ఈ విధంగా ఒక ఫన్నెల్ అనేది దానిపైన పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం ఫన్నెల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఫన్నెల్ మీదన ఒక టెస్ట్ ట్యూబ్ అనేది కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఏం జరిగింది అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సన్లైట్ అనేది ఎప్పుడైతే మనకి వీటికి అవైలబుల్గా ఉంటుందో సన్లైట్ అనేది అవైలబుల్గా ఉండేటప్పుడు హైడ్రిల్లా ప్లాంట్, ఆక్వాటిక్ ప్లాంట్ వీటి నుంచి కొంత గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ద ఆక్సిజన్ గ్యాస్. అయితే మరి ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చూసుకున్నట్లయితే
photosynthesis is happening in the green parts of the leaf. మనకి ఏదైతే హైడ్రిల్లా ప్లాంట్ ఉందో అక్కడ మనకి గ్రీన్ పార్ట్స్ ఏవైతే మనకి ఆ ప్లాంట్లో ఉన్నాయో అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది. అండ్ ఫోటోసింథసిస్ జరగడం వల్ల ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ప్రిస్లీ ఏం డిస్కవర్ చేశారు, ప్రిస్లీ అనే అతను మనకి మింట్ ప్లాంట్ అండ్ బెల్జార్ ఎక్స్పెరిమెంట్ చేసి మనకి ఏవైతే బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ ఎయిర్ని గుడ్ ఎయిర్ని బ్యాడ్ ఎయిర్గా కన్వర్ట్ చేస్తున్నాయో వాటిని ఆ ప్రాసెస్లో ఎయిర్ నుంచి సంథింగ్ ఈజ్ లూజింగ్, ఆ లూజ్ అయిన దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం కోసం మనకి ఈ ప్లాంట్ అనేది కావాలి అని చెప్పడం జరిగింది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇండియన్ హౌస్ ఆ ఎక్స్పెరిమెంట్కి లైట్ అనేది కావాలని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఇతను ఏం చేశారంటే మరి ఈ ప్రాసెస్ జరగాలంటే గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లోనే జరుగుతాయి అని చెప్పడం జరిగింది. సో ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది మనకి ఓన్లీ గ్రీన్ పార్ట్స్లో ఆఫ్ ద ప్లాంట్లో మాత్రమే జరుగుతాయి. లైట్ ఉండాలి అండ్ వాటితో పాటుగా మనకి గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అనేది ఉండాలి. మరి ఇక్కడ ఆక్సిజన్ అనేది ఏదైతే రిలీజ్ అయిందో మరి గ్యాస్ని ఫిజికల్గా చూసి అది ఆక్సిజన్ గ్యాసా లేదంటే సమ్ అదర్ గ్యాసా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? డూ యూ నో ఒక గ్యాస్ అనేది మనకి ఆక్సిజనా కార్బన్ డైఆక్సైడా అని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? ఎస్ నానా, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్. సో ఏదైనా ఒక గ్యాస్ దగ్గర మనం ఒక మండుతున్న అగ్గిపుల్ని ఒక మ్యాచ్ స్టిక్ని పెట్టినట్లయితే అది ఇంకా గ్లో అయ్యి మండుతున్నట్లయితే ఫైర్ అవుతున్నట్లయితే దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ద ఆక్సిజన్. ఒకవేళ ఏదైనా ఒక మ్యాచ్ స్టిక్ దగ్గర మనం కార్బన్ డైఆక్సైడ్ పెట్టినట్లయితే ఇమ్మీడియట్గా టప్మన్ సౌండ్ వచ్చి అది ఆగిపోతుంది. సో ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఆక్సిజనా కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఒక చిన్న మ్యాచింగ్ స్టిక్తోనే మనం చెప్పవచ్చు అది ఆక్సిజనా కార్బన్ డైఆక్సైడ్ అనేది. ఓకే, సో నౌ లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే జూలియస్ వాన్ సాక్స్ అని చెప్పి ఒక సైంటిస్ట్ వచ్చారు నాన్న. మరి ఇతనేం చేశారు? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్లో జరిగే రియాక్షన్స్ అన్నీ అండ్ ఇందులో ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా త్రూ ద సిరీస్ ఆఫ్ డిస్కవరీస్ ద్వారా కనుక్కున్నాము అని చెప్పి అనుకున్నాం కదా. నెక్స్ట్ మనకి జూలియస్ వాన్ సాక్స్ అని అతను వచ్చారు. మరి ఇతనేం చేశారు అని చూసుకున్నట్లయితే అరే బాబు, ప్రీస్లీ అండ్ ఇంజన్ హౌస్ మీరు ఏదైతే చెప్తున్నారో ఎయిర్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది అండ్ లైట్ అనేది కావాలి, గ్రీన్ పార్ట్స్ కావాలి, మరి ఇవన్నీ కూడా కరెక్టే. మరి ఈ ప్రాసెస్లో ఫైనల్గా ఇంకొక ప్రొడక్ట్ అనేది వస్తుంది, దాన్ని మీరు మిస్ అయిపోయారు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇతను మనకి గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ మనకి ఏం చేస్తున్నాయి? దే ఆర్ డూయింగ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫైనల్గా ఇవి ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ మరి ఇక్కడ ఏవైతే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయ్యాయో దే ఆర్ అండర్ గోయింగ్ ద పొలిమరైజేషన్ అంటే ఏంటన్నా ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మోనోమర్స్ ఇంటూ పాలిమర్. ఒక సింగిల్ యూనిట్ని మనకు ఒక కాంప్లెక్స్ రిపీటెడ్ స్ట్రక్చర్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనం పొలిమరైజేషన్ అంటాం. మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో పాలిమర్స్లో చదువుకుంటాం. ఓకేనా? సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, వెరీ గుడ్ నాన్న సుహర్షిత. మనకి ఈ గ్లూకోజ్ అనేది యానిమల్స్లో చూసుకున్నట్లయితే గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది అండ్ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే స్టార్చ్గా స్టోర్ అవుతుంది. సో దాట్స్ వై స్టార్చ్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి అనుకుంటాం. ఓకేనా? సో ఈ గ్లూకోజ్ అనేది పొలిమరైజేషన్ అవడం వల్ల ఫైనల్గా మనకి స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ప్లాంట్స్లో ఏదైతే స్టార్చ్ ప్రొడ్యూస్ అయిందో ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ స్టార్చ్ గ్రాన్యూల్స్. ఇవి మనకి స్టార్చ్ గ్రాన్యూల్స్ కింద కన్వర్ట్ అయ్యి ఈ స్టార్చ్ గ్రాన్యూల్స్ అనేవి మనకి ప్లాంట్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి అందులో ఫామ్ అయిన ప్రొడక్ట్ అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందో మనకి జూలియస్ వాన్ సాక్స్ అని చెప్పారు. వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయినింగ్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అనేవి ఫోటోసింథసిస్ చేసి ఫోటోసింథసిస్ ద్వారా గ్లూకోజ్ని ప్రిపేర్ చేసి ఆ గ్లూకోజ్ని మనకి పొలిమరైజేషన్ ప్రాసెస్ ద్వారా స్టార్చ్ కింద కన్వర్ట్ చేసి ఆ స్టార్చ్ని ఫైనల్గా స్టార్చ్ గ్రాన్యూల్స్గా ఈ విధంగా ఉంటేనన్న మనకి స్టార్చ్ గ్రాన్యూల్స్ అనేవి ఈ విధంగా స్టోర్ చేస్తున్నాయని జూలియస్ వాన్ సాక్స్ చెప్పారు. అయితే మరి ఈ ప్రాసెస్లో గ్రీన్ పార్ట్స్ అని చెప్పి అంటున్నారు కదా సార్, మరి గ్రీన్ పార్ట్స్లో ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా, ఆ కెమికల్ సబ్స్టెన్స్ ఏంటి అంటే దట్ ఈస్ ద
క్లోరోఫిల్. మరి ఈ క్లోరోఫిల్ అనేది ఒక స్పెషల్ బాడీస్లో ఉంటుంది కదా, ఆ స్పెషల్ బాడీస్ని మనం ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్లోరోప్లాస్ట్. ఓకేనా? సో గ్రీన్ ప్లాంట్స్ contain special bodies called as chloroplast, which will contains a special chemical that has the ability to convert the light energy into chemical energy, and that is the chlorophyll. Okay, still some students are telling like loading. Please ensure your internet connection. Okay, can we let we go, let we continue. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పి ఇవంతా కూడా మనకి జూలియస్ వాన్సాక్స్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనకి చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ వన్, ద టిడబ్ల్యూ ఎంగిల్మ్యాన్. ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ స్టూడియో పర్సన్తో చెప్పాను, బట్ హియర్ దెర్ ఈజ్ నో ఇష్యూ. యా, ఓకే, మేబీ ఇట్ విల్ టేక్ సమ్ 5 to 10 seconds, బట్ ఇట్ విల్ బీ ఆటోమేటికల్లీ డన్. ఓకే, సో నౌ లెట్స్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ ద ఎంగిల్మ్యాన్. ఎంగిల్మ్యాన్ అతను ఏం చేశారు సార్ అని చూసుకున్నట్లయితే ఒక ఆల్గేన్ తీసుకున్నారు నాన్న, దట్ ఈస్ ద క్లాడోఫొరా అనే ఒక ఆల్గేన్ తీసుకున్నారు. తీసుకొని ఇతను ఏం చేశారు అంటే, మనం ఫిజిక్స్లో చదువుకుంటాం, లైట్ అనే దాన్ని ఎప్పుడైనా మనం ఒక ప్రిజం ద్వారా కానీ పంపించినట్లయితే, మనం ఎప్పుడైనా ఒక బీమ్ ఆఫ్ లైట్ని మనం ఒక ప్రిజం ద్వారా ఎప్పుడైనా పాస్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇది మనకి ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి మనకి ఇట్ విల్ ఫార్మ్స్ ద విగ్బ్యార్. ఈ విధంగా మనకి 7 కాంపోనెంట్స్గా లైట్ అనేది డివైడ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైలెట్, ఇండిగో, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇలా మనకి 7 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు. ఓకేనా? వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఫస్ట్ మనకి ఇతను ఏం చేశారంటే ఒక లైట్ సోర్స్ తీసుకున్నారు అండ్ ఈ లైట్ని మనకు ఒక ప్రిజం ద్వారా పాస్ చేశారు. పాస్ చేసినప్పుడు లైట్ అనేది మనకి 7 కాంపోనెంట్స్గా మనకి స్ప్లిట్ అయింది. అండ్ స్ప్లిట్ అయిన తర్వాత ఏం చేశారంటే ఆ స్ప్లిట్ అయిన లైట్ ఎక్కడైతే పాస్ అవుతుందో ఆ ప్లేస్లో మనకి ఈ ఆల్గల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో క్లాడోఫొరాని ఇతను ఉంచడం జరిగింది. అండ్ ఉంచిన తర్వాత ఏం చేశారంటే ఈ ఆల్గే మీదకి ఒక బ్యాక్టీరియాని అతను పంపించాడు నాన్న, దట్ ఈస్ ద ఏరోబిక్ బ్యాక్టీరియా. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఏ బ్యాక్టీరియాకి అయితే రెస్పిరేషన్ ప్రాసెస్ కోసం ఆక్సిజన్ అనేది కావాలో వాటిని మనం ఏరోబిక్ బ్యాక్టీరియా అంటాం. ఏ బ్యాక్టీరియాకి అయితే రెస్పిరేషన్ ప్రాసెస్ కోసం ఆక్సిజన్ అనేది అవసరం లేదు అట్లాంటి వాటిని మనం ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటాం. అయితే ఈ బ్యాక్టీరియా అనేవి ఎక్కడ ఎక్కువగా గ్రో అవుతున్నాయని చూసుకున్నట్లయితే ఇలా స్ప్లిట్ అయిన లైట్ ఏదైతే ఉందో అందులో మనకి బ్లూ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ అండ్ రెడ్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ రెండు దగ్గరలా ఆ ఆల్గే మీద బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది అబ్జర్వ్ చేశారు. సో దానివల్ల ఇతను ఏం చేశారంటే ఈ డిస్కవర్డ్ ద ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది, బ్లూ లైట్ అండ్ రెడ్ లైట్ ద్వారా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ మనకి ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది అనేది మనకి ఆ 7 కాంపోనెంట్స్లో ఏ 2 కాంపోనెంట్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఏదైతే అతను ప్రపోజ్ చేశారో అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ బి. అండ్ క్లోరోఫిల్ ఏ అండ్ బి యొక్క అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండడం వల్ల మనం కంక్లూజన్కి రావచ్చు, ఇక్కడ మనకి క్లోరోఫిల్ ఏ అనేది అండ్ బి అనేది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా సుహర్షిత? ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ డౌట్, ప్లీజ్ డూ కామెంట్. ఓకేనా? సో ఈ విధంగా ఎంగిల్మ్యాన్ అతని యొక్క ఎక్స్పెరిమెంట్ని చేశారు అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్గా కంక్లూజన్కి వచ్చారు. ఓకేనా? నెక్స్ట్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ వీ క్యాన్ క్లారిఫై దేర్ ఓన్లీ. సుహర్షిత, yeah,
ఎస్ నానా యా ఫోటోసింథసిస్ అనేది చాలా ఎక్కువగా మనకి బ్లూ అండ్ రెడ్ లైట్ ద్వారా జరుగుతుంది ఓకేనా సో క్లాడోఫోరా అనేది ఆల్గే అండ్ ఈ ఆల్గే మీద ఏరోబిక్ బ్యాక్టీరియాని గ్రో చేశారు ఓకేనా యా నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇతను ఏదైతే చేశారో ఇక్కడ మనకి ఎన్సీఆర్టీలో ఇవ్వడం జరిగింది సో ప్రీస్లీ ఎక్స్పెరిమెంట్ తర్వాత మనకి ఏ విధంగా అయితే మనకి ఎంగెల్మెన్ అనే అతను మనకి ఎక్స్పెరిమెంట్ చేశారో అవంతా కూడా చెప్పుకున్నాం సో ప్రీస్లీ తర్వాత దట్ ఈస్ ద జాన్ ఇంజన్ హౌస్ అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1732 1799 అండ్ ఇక్కడ మనకి ఇది ఏం చెప్పారు సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో మనకి ఎక్కువగా రిలీజ్ అవుతుంది అని చెప్పి మనకి డార్క్ కండిషన్స్లోని అండ్ అట్ ద సేమ్ టైం లైట్ కండిషన్స్లోని మనకి అబ్జర్వ్ చేయడం వల్ల చెప్పారు ఎస్ నాన్న క్లాడోఫోరా ఓకేనా నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత జూలియస్ వాన్ సాక్స్ ఇతను ఏం చెప్పారు మనకి ఈ ప్రాసెస్లో మనకి గ్లూకోజ్ అనేది ప్రిపేర్ అవుతుంది అండ్ ఈ గ్లూకోజ్ అనేది ఫైనల్గా మనకి స్టార్చ్గా కన్వర్ట్ అవుతుంది అండ్ ఈ స్టార్చ్ అనేది మనకి స్టార్చ్ గ్రాన్యూల్స్ లాగా మనకి కన్వర్ట్ అవుతుంది అండ్ ఇందులో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్న స్పెషల్ బాడీస్నే మనం ఏమన్నాం మనం క్లోరోప్లాస్ట్ అని చెప్పి అనుకున్నాం అండ్ ఇందులో మనకు ఉండే గ్రీన్ సబ్స్టెన్స్ని మనం ఏమన్నాం దీన్ని మనం క్లోరోఫిల్ అని చెప్పి చెప్పుకున్నాం అండ్ ఫైనల్గా మనకి గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్లో ఈ గ్లూకోజ్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం ఎస్ నాన్న క్లాడోఫోరా ఓన్లీ సో హర్షిత ఐ ఆమ్ రెస్పాండింగ్ టు యూ ఓకేనా నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ మనకి టీడబ్ల్యూ ఎంగెల్మెన్ అనే అతను క్లాడోఫోరా అనేది యూస్ చేశారు ఓకేనా ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ఓకేనా యా photosynthesis mostly takes place in the blue and yes nana okay so now let's go to the next part సో తర్వాత మనకు చూసుకున్నట్లయితే అయితే ఈ బ్యాక్టీరియా అనేవి మనకు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవుతుందో ఆ ఏరియాస్లో మాత్రమే ఎక్కువగా అక్యుములేట్ అవుతాయి సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ బ్లూ అండ్ రెడ్ కలర్లోనే ఎక్కువగా ఎందుకు ఉన్నాయి సార్ ఈ బ్యాక్టీరియా అనేవి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్లూ అండ్ రెడ్ కలర్లో ఫోటోసింథసిస్ ఎక్కువ జరుగుతుంది అండ్ అక్కడ మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది సో ఏరోబిక్ బ్యాక్టీరియా కాబట్టి ఆక్సిజన్ ఎక్కడ రిలీజ్ అయ్యాయో అక్కడ మాత్రమే గ్రో అవుతాయి ఓకేనా సో దట్ ఈస్ ద థింగ్ సో ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ని అతను మనకి ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ బి క్లోరోఫిల్ ఏ అండ్ బికి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి ఆల్మోస్ట్ 7 o'clock సార్ విల్ కంటిన్యూ ఓకేనా సార్ విల్ కంటిన్యూ ఫ్రమ్ 7 o'clock సో దాట్స్ వై ప్లీజ్ లెట్ మీ complete as soon as possible okay na I hope you guys are understanding maybe some internet issue that is not in my hands and I have already intimated the same thing to the studio persons kuda cheppanu but some internet issue ani cheptunnaru so please don't worry okay na next tarvata chusukunnatlaite the 19th century so the key features that plant photosynthesis is known and the plants use the light energy ni use chestayani and carbohydrates ni prepare chestayani from the carbon dioxide and water nunchi ani cheppukodam jarigindi and next one we need to know about the empirical formula okay na so empirical formula గురించి చెప్పుకునేటప్పుడు ఫోటోసింథసిస్లో మనకి బేసిక్గా మనం చూసుకున్నట్లయితే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద C6H12O6 ప్లస్ ఆక్సిజన్ అయితే ఇక్కడ మనకి సైంటిస్ట్కి ఒక డౌట్ అనేది వచ్చి పడింది నాన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది బై ప్రోడక్ట్ గాను అండ్ గ్లూకోజ్ అనేది మెయిన్ ప్రోడక్ట్ గాను ఫామ్ అవుతున్నాయి కదా. మరి ఇక్కడ ఫామ్ అయ్యేటప్పుడు ఏ విధంగా వస్తున్నాయి? ఎస్ రైట్ ఓన్లీ. సో ఇక్కడ మనకి ఏ విధంగా వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి సైంటిస్ట్ ఏం ఐడెంటిఫై చేశారంటే ఇక్కడ ఇక్కడ మనకి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి వాటర్ అనేది కంప్లీట్గా కార్బన్తో కలిసిపోతుంది అండ్ ఆ విధంగా మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది స్ప్లిట్ అయ్యి అండ్ ఇక్కడ మనకి కార్బను అండ్ వాటర్ ఈ రెండు కలిసి మనకి ఆక్సిజన్ వస్తుంది. అంటే ఆక్సిజన్ ఈజ్ ఫార్మ్డ్ బై ద స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి కొందరు సైంటిస్టులు చెప్పడం జరిగింది. అయితే తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది సార్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్రేక్ అవ్వట్లేదు, వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అయ్యి ఎక్కడ నుంచి మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది. సింపుల్ అన్న గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు వచ్చే బై ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క ఎర్త్ మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం కూడా ఆక్సిజన్ అనేది అవసరం కదా. మరి ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుందా, వాటర్ నుంచి వస్తుందా? సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఫోటోసింథసిస్? కార్బన్ డైఆక్సైడా లేదంటే వాటరా? యా ష్యూర్ మా, కరెక్ట్ ఓన్లీ సుహర్షిత. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే, భార్గవి టోల్డ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వాటర్ అండ్ రిమైనింగ్ అదర్స్. What is the answer? What is the source of oxygen? Carbon dioxide or water? Yes, very good. Okay, very good, very good. Very good Pallavi, very good Harshi. Any more responses? Yes. సో ఇక్కడ మనకి వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఫర్ కామెంటింగ్. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అండ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది అనేది ఇట్ ఈజ్ ఓల్డర్ వ్యూ అండ్ వాటర్ నుంచి వస్తుంది అనేది ఇట్ ఈస్ ద ప్రజెంట్ వ్యూ. అయితే మరి ఇక్కడ సైంటిస్ట్కి అగైన్ ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ అనేది కరెక్టా లేదంటే సెకండ్ కండిషన్ అనేది కరెక్టా? మరి మనకి వాటర్ నుంచి మాత్రమే వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి రావట్లేదు అని ఏ విధంగా చెప్పగలరు అని చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి దేర్ ఆర్ 3 సైంటిస్ట్. ఇక్కడ మనకి 3 ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి వెరీ గుడ్. సో మనకి 3 ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి సైంటిస్ట్ అనేవాళ్ళు చెప్పడం జరిగింది. సో ద ఎక్స్పెరిమెంట్స్ టు ప్రూవ్ ఆక్సిజన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద గ్రీన్ ప్లాంట్స్ ఈజ్ ఫ్రమ్ వాటర్ ఓన్లీ. వాటర్ నుంచి వస్తుంది అంతే తప్ప కార్బన్ డైఆక్సైడ్ నుంచి రావట్లేదు అని చెప్పడానికి 3 ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో ఫస్ట్ వన్ ఈజ్ డన్ బై ద C.B. Van Niel and second one is done by the Robin Hill and third one is done by the Rubin and Common. మరి ఇక్కడ ఏ విధంగా చేశారు అని చూసుకున్నట్లయితే ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ ఏమేం యూజ్ చేశారు అని చూసుకున్నట్లయితే వాన్ నీల్ అనే అతను హీ యూజ్డ్ ద పర్పల్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ రాబిన్ హిల్ అనే అతను స్టెల్లారియా మీడియా అనే ఒక యాంజియోస్పర్మిక్ ప్లాంట్ యొక్క క్లోరోప్లాస్ట్ యూజ్ చేయడం జరిగింది. అండ్ రూబెన్ అండ్ కామన్ అనే అతను క్లోరెన్నా యూజ్ చేశారు. మా సువర్షిత ఇందాక అడిగావు కదా, ఇక్కడ మనకి ఎంగల్మెన్ అనే అతను క్లాడోఫరాన్ యూజ్ చేశారు అండ్ ఇక్కడ రూబెన్ అండ్ కామన్ అనే అతను క్లోరెల్లాని యూజ్ చేశారు. క్లాడోఫరా ఇస్ డిఫరెంట్, క్లోరెల్లా ఇస్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ వాన్ నీల్ అండ్ రాబిన్ హిల్ అండ్ రూబెన్ అండ్ కామన్ వీళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అండ్ ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ ఏంటి? సో నౌ లెట్స్ డిస్కస్ దీస్. ఫస్ట్ థింగ్, వాన్ నీల్ అనే అతను ఏం చేశారంటే సో ఇతను మనకు పర్పుల్ అండ్ గ్రీన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా తీసుకున్నాను అన్న. మరి ఇందులో చూసుకున్నట్లయితే మరి ఇందులో ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు అని చూసుకున్నట్లయితే ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్సేషన్ చేయగలవు అంటే
ఫోటోసిన్సిస్ ప్రాసెస్ని చెయ్యగలవు. మరి ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో చేసుకునేటప్పుడు మరి వాటిలో మరి ప్రోటాన్స్ డోనార్ ఎవరు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రోటాన్స్ యొక్క డోనార్ అనేది వాటర్ కాదు నాన్న. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ దే ఆర్ యూజింగ్ ద H2S. మనకి H2Sని యూజ్ చేసుకుంటున్నాయి. మరి H2Sని యూజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ పర్ వోల్టర్ వ్యూ అయితే ఏం జరగాలి, కార్బన్ డైఆక్సైడ్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది స్ప్లిట్ అయ్యి ఇక్కడ మనకి గ్లూకోజ్ అని మనకి ఒక కార్బోహైడ్రేట్ అని ఫామ్ అయ్యి అల్టిమేట్గా ఆక్సిజన్ అనేది రావాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ స్ప్లిట్ అవ్వట్లేదు, H2S అనేది స్ప్లిట్ అవుతుంది. అండ్ H2S స్ప్లిట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే C6H12O6 అని మనకు గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. అండ్ వాటితో పాటుగా ఒక ఎలిమెంటల్ సల్ఫర్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాజ్ పర్ ద ఓల్డర్ యూ ఏం జరగాలి, కార్బన్ డైఆక్సైడ్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ అనేది ఫామ్ అవ్వాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ స్ప్లిట్ అవ్వకుండా H2S స్ప్లిట్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఎలిమెంటల్ సల్ఫర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వాటర్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. వాటర్ని మనం యూజ్ చేయకపోయినట్లయితే అక్కడ మనకి ఆక్సిజన్ అనేది రావట్లేదు. అంటే దీని నుంచి మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనకి ఆక్సిజన్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వాటర్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద కార్బన్ డైఆక్సైడ్. అండ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ మనకి ఫోటోసిన్సిస్ని మనం ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనరోబిక్ నాట్ ఎనరోబిక్, ఇట్ ఈస్ అనోక్సిజెనిక్ ఫోటోసింథసిస్. అనోక్సిజెనిక్ ఫోటోసింథసిస్కి ఆక్సిజెనిక్ ఫోటోసింథసిస్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఏ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది త్రూ ద బ్రేకింగ్ ఆఫ్ వాటర్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం కదా, అట్లాంటి ఆర్గానిజమ్స్ మనం ఆక్సిజెనిక్ ఫోటోసింథసిస్ అంటాం. అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే అనాక్సిజెనిక్ అంటే మనకు చూసుకున్నట్లయితే ఆక్సిజన్ రావట్లేదు, మనకి ఎలిమెంటల్ సల్ఫర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఫోటోసింథసిస్ ఏ విధంగా జరుగుతుంది, CO2 ప్లస్ H2S దే గివ్స్ రైస్ టు గ్లూకోజ్ C6H12O6 ప్లస్ ఎలిమెంటల్ సల్ఫర్. మరి ఇట్లాంటి ఫోటోసింథసిస్ మనం ఏమంటాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అనాక్సిజెనిక్ ఫోటోసింథసిస్ అని చెప్పి అనుకుంటాం. మరి గ్రీన్ ప్లాంట్స్లోకి వచ్చేసరికి ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇక్కడ మనకి డోనర్ వచ్చేసి వాటర్. సో మనకి C6H12O6 అనే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. అండ్ వాటితో పాటుగా మనకి ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆక్సిజెనిక్ ఫోటోసింథసిస్ అని చెప్పుకుంటాం. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. am I right? Please give thumbs up if you are understanding. Please give thumbs up. Okay, and any more responses? Okay, Nana. So now let's continue. సో తర్వాత మనకు చూసుకున్నట్లయితే రాబర్ట్ హిల్ అతను ఏం చేశారు, హీ వర్క్డ్ ఆన్ వన్ యాంజియోస్పర్మ్ దట్ ఈస్ ద స్టెల్లారియా మీడియా. ఒక స్టెల్లారియా మీడియా అనే ఒక యాంజియోస్పర్మిక్ ప్లాంట్ని తీసుకొని అండ్ వీటిలో ఉండే క్లోరోప్లాస్ట్ని మనకి ఇతను తీసుకోవడం జరిగింది. మరి క్లోరోప్లాస్ట్ని ఇతను ఏం చేశారు సార్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇతను ఒక బీకర్ తీసుకున్నాడు నాన్న. ఈ విధంగా బీకర్ తీసుకొని ఈ బీకర్లో మనకి ఇతను వాటర్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఏవైతే క్లోరోప్లాస్ట్ ఉన్నాయో వీటిని ఈ విధంగా సస్పెండ్ చేశాడు.
ఆ వాటర్లో. అయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ మీడియం ఏదైతే ఉందో అక్కడ మనకి వాటర్ అనేది ఉంది అండ్ కార్బన్ డయాక్సైడ్ అనేది లేదు. అయితే ఈ ఎక్స్పెరిమెంటేషన్కి అతను మనకి సన్లైట్కి ఈ ఆపరేటర్స్ని ఎక్స్పోజ్ చేశాడు. ఎక్స్పోజ్ చేసిన తర్వాత అతను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అని అబ్జర్వ్ చేశాడు. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫస్ట్ రాబర్ట్ హిల్ అతను ఒక యాంజియోస్పర్మిక్ ప్లాంట్ యొక్క క్లోరోప్లాస్ట్ని తీసుకొని వాటి మనకి వాటర్లో సస్పెండ్ చేశారు. చేసిన వాటర్లో మనకి వాటర్ అయితే ఉంది అండ్ కార్బన్ డయాక్సైడ్ అనేది లేదు. అండ్ అప్పుడు మనకి ఏమవ్వాలి, కార్బన్ డయాక్సైడ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వ్యూ ఓల్డర్ వ్యూ కానీ కరెక్ట్ అయినట్లయితే ఇక్కడ మనకి ఆక్సిజన్ రిలీజ్ అవ్వకూడదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ లేకపోయినా కూడా మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది స్ప్లిట్ అవ్వట్లేదు, మనకి వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది తప్ప కార్బన్ డయాక్సైడ్ స్ప్లిట్ అవ్వట్లేదు అని చెప్పి ఇతను కూడా మనకి కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుకి ఇతను ఒక కెమికల్ యూజ్ చేశారు అండ్ దట్ ఈస్ ద DCPIP అంటే డైక్లోరోఫినాల్ ఇండోల్ఫినాల్ అనే ఒక కెమికల్ యూజ్ చేశారు. అండ్ దిస్ కెమికల్ ఎగ్జిస్ట్ ఇన్ ద 2 ఫార్మ్స్. ఇది మనకి జనరల్గా 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఒకటి ఆక్సిడైజ్డ్ ఫామ్ అయితే ఇంకొకటి రెడ్యూస్డ్ ఫామ్. అయితే ఆక్సిడైజ్డ్ ఫామ్ ఏదైతే ఉందో ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది అండ్ రెడ్యూస్డ్ ఫామ్ అనేది ఇది మనకి కలర్లెస్గా ఉంటుంది. సింపుల్. ఈ DCPIP కెమికల్ అనేది ఆక్సిడైజ్డ్గా ఉన్నట్లయితే బ్లూ కలర్లోనూ అండ్ రెడ్యూస్డ్గా ఉన్నట్లయితే కలర్లెస్గాను ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ DCPIPని కూడా యాడ్ చేశాడు. అయితే అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆక్సిడైజ్డ్ ఫామ్లో ఉండే DCPIPని యాడ్ చేయడం వల్ల ఇనీషియల్గా సొల్యూషన్ అనేది మనకి బ్లూ కలర్లో ఉండేది అండ్ గ్రాడ్యువల్గా ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతూ ఉన్న కొలది ఏమవుతుంది, ఈ సొల్యూషన్ అనేది కలర్లెస్గా కన్వర్ట్ అయింది అండ్ ఆక్సిజన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. సో మరి ఇక్కడ DCPIP రెడ్యూస్ అవ్వాలంటే ఏం జరగాలి అంటే ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో ఇది స్ప్లిట్ అయ్యి సో 2 వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే 4 ప్రోటాన్స్ వస్తాయి ప్లస్ మనకి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ వస్తాయి అండ్ ఒక ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏవైతే ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో దే ఆర్ డూయింగ్ ద రిడక్షన్. DCPIPని ఇవే రెడ్యూస్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వాటర్ బట్ నాట్ ఫ్రమ్ ద కార్బన్ డయాక్సైడ్ అని చెప్పి ఇతను కూడా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక ప్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి DCPIP ఏదైతే చెప్పుకున్నామో ఇది మనకు ఒక కెమికల్ అంటే ఇట్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ హిల్స్ ఆక్సిడెంట్. ఇది మనకు ఒక ఆర్టిఫిషియల్ సబ్స్టాన్స్. మరి కెన్ యూ గెస్ ద గైస్ మనకి ప్లాంట్స్లో క్లోరోప్లాస్ట్లో ఇక్కడ మనకి ఫోటోసిన్థసిస్ జరిగేటప్పుడు ఒక న్యాచురల్ హిల్స్ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ DCPIP ఏదైతే మనకి ఇక్కడ ప్రోటాన్స్ని ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటుందో ఇట్లా ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఒకటి ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, కెన్ యూ గెస్ వాట్ ఈస్ ఇట్స్ నేమ్? ఎస్. అండ్ మనకి చూసుకున్నట్లయితే న్యాచురల్ హిల్స్ ఆక్సిడెంట్ వచ్చేసరికి మనకి NADP+ అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే NADP+ ఇది మనకి ప్రోటాన్స్ని అండ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్న తర్వాత ఇది మనకి NADPHగా మనకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే రుబెన్ అండ్ కామెన్ అని చెప్పి అతను వీళ్ళిద్దరూ ఏం చేశారు అని చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు, సో వీళ్ళు కూడా ఒక బీకర్ తీసుకున్నారు అండ్ బీకర్లో సేమ్ మనకి వాటర్ తీసుకున్నారు అండ్ వాటర్లో మనకి కొన్ని క్లోరోప్లాస్ట్ అనేవి మనకి సస్పెండ్ చేశారు ఈ విధంగా. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో వీళ్ళు తీసుకున్న మీడియంలో వాటర్ అనేది ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే మనకి హిల్ చేశారో అతనిలా కార్బన్ డయాక్సైడ్ తీసుకోకుండా కాదు,
కార్బన్ డయాక్సైడ్ని కూడా తీసుకున్నారు. అయితే మరి ఇక్కడ వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్కి అతను చేసిన ఎక్స్పెరిమెంట్కి తేడా ఏంటి సార్ అంటే, ఇక్కడ వీళ్ళు నార్మల్ 18 ఆక్సిజన్ తీసుకోలేదు నాన్న, ఇతను మనకి O18 తీసుకున్నారు. నార్మల్ ఆక్సిజన్ అంటే O16 మాలిక్యులర్ వెయిట్. అంటే ఇది మనకి చూసుకున్నట్లయితే వాటర్లో ఉండే ఆక్సిజన్ అనేది ఇట్ ఈజ్ హెవీ ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ హెవీ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈజ్ నాట్ రేడియో యాక్టివ్ ఆక్సిజన్. రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే మనకి రేడియో యాక్టివిటీని మనకి రిలీజ్ చేసే వాటిని రేడియో యాక్టివ్ అంటాం. అండ్ ఇట్ ఈజ్ నాట్ రేడియో యాక్టివ్, ఇట్ ఈస్ హెవీ అంటే మాస్ ఆక్సిజన్ని తీసుకున్నారు. అండ్ మన కార్బన్ డయాక్సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నార్మల్ ఆక్సిజన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏం జరిగిందని చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ రిలీజ్ అయిన ఆక్సిజన్ అనేది మరి O16 O18 అంటే O18 వస్తుంది, అంటే హెవీ ఆక్సిజన్ వస్తుంది. అంటే అక్కడ చాలా ఈజీగా మనం చెప్పొచ్చు, ఇక్కడ మనకి O18 అనేది ఎందులో ఉంది, వాటర్లో ఉంది. అంటే వాటర్ మాత్రమే స్ప్లిట్ అవ్వడం వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది తప్ప కార్బన్ డయాక్సైడ్ స్ప్లిట్ అవ్వడం వల్ల మనకి ఆక్సిజన్ రావట్లేదని చెప్పి రుబెన్ అండ్ కామెన్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుందని చెప్పి మనల్ని అడిగినప్పుడు చాలామంది మనం చేసేది ఏంటి, గ్రీన్ లీవ్స్ అని చెప్పి అనుకుంటాం. అయితే గ్రీన్ లీవ్స్తో పాటుగా ఎక్కడెక్కడైతే ఆల్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, మనకి గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అన్నింటిలో కూడా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గ్రీన్ లీవ్స్ అండ్ మనకి యంగ్ స్టెమ్ ఎందులో అయితే మనకి గ్రీన్గా ఉంటుందో అక్కడ కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫోటోసింథటిక్ రూట్స్ అని చెప్పుకుంటాం. మార్ఫాలజీ ఆఫ్ రూట్లో, రూట్ మోడిఫికేషన్లో, టీనియోఫిల్లంలో చెప్పుకుంటాం. ఇట్లాంటి మనకి ఫోటోసింథటిక్ రూట్స్లో కూడా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ మరి క్లోరోప్లాస్ట్ అనేవి వీటిలో ఎలా ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే వీటి యొక్క మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, వీటి యొక్క మెంబ్రెయిన్లో సన్లైట్ అనేది ఈ డైరెక్షన్ నుంచి వస్తుంది అనుకున్నట్లయితే, ఒకవేళ లో లైట్ కండిషన్ ఉంది అండ్ మీడియం లైట్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు ఈ ఏవైతే సైడ్ వాల్స్ ఉన్నాయో ఆ సైడ్ వాల్స్కి పర్పెండిక్యులర్గా ఈ విధంగా అలైన్ అయి ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైతే మనకి హై లైట్ కండిషన్స్ వచ్చాయో, అంటే లైట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనకి ఇవి మనకి సైడ్ వాల్స్కి ప్యారలల్గా ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న. ఒకవేళ లైట్ కండిషన్ అనేది ఎక్కువ అవైలబిలిటీ ఉంది అంటే సైడ్ వాల్స్కి ప్యారలల్గా అలా ఉన్నాయి. అండ్ లైట్ అనేది చాలా తక్కువగానో లేదంటే మీడియంగా ఉన్నాయి అన్నట్లయితే వాటి యొక్క సైడ్ వాల్స్కి పర్పెండిక్యులర్గా ఈ విధంగా అలైన్ అయి ఉంటాయి. అండ్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే లీఫ్ ఎనాటమీలో మనకి 2 types ఆఫ్ మీసోఫిల్స్ చెప్పుకోవచ్చు. అండ్ అప్పర్ దీన్ని మనం ఏమంటాం, పాలిసైడ్ ప్యారెన్కైమా అంటాం. అండ్ లోవర్ దీన్ని మనం ఏమంటాం, స్పాంజీ ప్యారెన్కైమా అంటాం. అండ్ ఈ పాలిసైడ్ ప్యారెన్కైమా అండ్ స్పాంజీ ప్యారెన్కైమాలో మనకి చూసుకున్నట్లయితే కొన్ని స్పెషల్ బాడీస్ ఉంటాయి. వీటిని మనం ఏంటాం, దే ఆర్ కాల్డ్ యాజ్ క్లోరోప్లాస్ట్. మరి క్లోరోప్లాస్ట్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్. ఇందులో మనకి 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి నాన్న, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, సేమ్ మనకి మైటోకాండ్రియా లాగా. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే వీటి లోపల మనకి కొన్ని థైలకాయిడ్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. వీటిని మనం ఏమంటాం, గ్రానా అని చెప్పుకుంటాం. అండ్ ఈ గ్రానా అనేవి ఒకదానితో ఒకటి అటాచ్ అయి ఉంటాయి. అండ్ వీటిని మనం ఏమంటాం, స్ట్రోమా లామెల్లా అని చెప్పి అనుకుంటాం. సో దిస్ ఈజ్ ద stroma and this is the grana. Okay na? So I hope you guys are understanding, right? Okay ma? So simple na, once again I am explaining. Chloroplast is a double membrane cell organelle and ఇందులో మనకి 2 స్ట్రక్చర్స్ చెప్పుకుంటాం, గ్రానా అండ్ స్ట్రోమా. గ్రానాలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. లైట్ రియాక్షన్ మనం ఏమంటాం, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోటో కెమికల్ రియాక్షన్ అని చెప్పి అనుకుంటాం. అండ్ స్ట్రోమాలో మనకి ఏం జరుగుతుంది అంటే మనకి డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ దీన్నే మనం
కెమికల్ రియాక్షన్ అని చెప్పుకొనుకుంటాము. ఓకేనా? సో లైట్ రియాక్షన్ అంటే ఏం జరుగుతుంది? లైట్ రియాక్షన్లో మనకి సో లైట్ని అబ్జార్ప్షన్ అండ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫైనల్గా ఏటీపీ అండ్ NADPH ఈ రెండు కూడా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి సార్ అంటే లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ ఏటీపీ అండ్ NADPH నుంచి ఫైనల్గా మనకి గ్లూకోజ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే డార్క్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వన్స్ అగైన్ మనం చెప్పుకుంటాం మనకి స్టేజెస్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ జరిగేటప్పుడు. సో డోంట్ వరీ రిగార్డింగ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది విత్ అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ ఉన్నాయి అండ్ వాటితో పాటుగా ఒక థైలికాయిడ్స్ అనేవి ఉన్నాయి. ఈ థైలికాయిడ్స్ యొక్క మెంబ్రెయిన్స్లో మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ సో కెన్ వి డిస్కస్ సమ్ క్వశ్చన్స్? సో ప్లీజ్ డూ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్? ఫోటోసింథసిస్ ప్రాసెస్కి రిక్వైర్మెంట్ లేనిది ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? ఫోటోసింథసిస్కి రిక్వైర్మెంట్ లేనిది ఏంటి? అవసరం లేనిది. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ దట్ ఈస్ ద ఆక్సిజన్. ఎందుకంటే ఆక్సిజన్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ అండ్ ఇట్ ఈజ్ ఏ నాట్ ఏ రా మెటీరియల్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డస్ నాట్ జస్టిఫై ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి చెప్పండి ఏంటి? ఫస్ట్, ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఆన్ ద ఎర్త్. ఓకే, కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు అట్మాస్ఫియర్. కరెక్టే. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాటర్ బ్యాలెన్స్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇట్ ఈస్ ద యూస్ఫుల్ ఫర్ ద ఎనర్జీ. సో ఇవి మనకి మూడు కూడా కరెక్టే అండ్ ద ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ 3. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? సో ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో H2S ఈజ్ ద హైడ్రోజన్ డోనర్ ఫర్ ద పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. సో మనం చూసుకున్నట్లయితే ఇది కరెక్టే. నెక్స్ట్, H2O ఈజ్ ద హైడ్రోజన్ డోనర్ ఫర్ ద పర్పుల్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా. కాదు కదా, H2S కదా. నెక్స్ట్, ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవుతుందా? లేదు, సల్ఫర్ అనేది ఎవాల్వ్ అవుతుంది. బై ద గ్రీన్ ప్లాంట్స్ కమ్ ఫ్రమ్ ద CO2. CO2 నుంచి కాదు కదా, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వాటర్. ఓకేనా? నెక్స్ట్, ఐ థింక్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ ఇస్ దేర్ మా. Maybe some internet issue is there. That's why I think it is coming again and again as loading. Okay, so ఎంతమందికి అయితే ఇంటర్నెట్ ఇష్యూ లేదో ప్లీజ్ ట్రై టు అటెంప్ట్ ద క్వశ్చన్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దట్ చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి మనకి ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్లో మనకి చూసుకున్నట్లయితే Priestley experiment revealed the essential role of air in the growth of a green plant. Right? ఇది మనం చూసుకున్నట్లయితే కరెక్టే. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సారీ దిస్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇంజన్ హౌస్ షోడ్ దట్ sunlight is essential for the plant process. కరెక్టే. అండ్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ can release the oxygen. ఇది కూడా కరెక్టే. అండ్ వాన్ సాక్స్ ప్రొవైడ్ ద ఎవిడెన్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడా? కాదు, గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పడం జరిగింది, నాట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై. సో మనం చెప్పుకున్న ప్రీస్ట్లీ ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత, అరే బాబు నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ కోసం లైట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది, లైట్ లేకపోతే జరగట్లేదు అని చెప్పింది ఎవరు? ఈజ్ ద వన్ దట్ ఈజ్ జాన్ ఇంజన్ హౌస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది?
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ లీవ్స్ మాత్రమే కాదు, గ్రీన్ లీవ్స్తో పాటుగా గ్రీన్ పార్ట్స్ మనకి చూసుకున్నట్లయితే మనకి యంగ్ స్టెమ్ చూసుకోవచ్చు, అండ్ మనం చూసుకున్నట్లయితే ఫోటోసింథటిక్ రూట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ అంటే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆల్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అన్నింటిలో కూడా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దట్ దేర్ ఈస్ ఎ క్లియర్ డివిజన్ ఆఫ్ లేబర్ within the chloroplast. The membrane system is responsible for, membrane systemలో ఏం జరుగుతుంది అంటే లైట్ ఎనర్జీని ట్రాప్ చేయడం అండ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరగడం అండ్ మనకి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అండ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రొడ్యూస్ అవడం, అంటే ఓవరాల్గా లైట్ రియాక్షన్ మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. సో కన్వర్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు గ్లూకోజ్ ఇది కాదు, ఇది డార్క్ రియాక్షన్లో జరుగుతుంది అండ్ ఇవి మనకి స్ట్రోమాలో జరుగుతుంది. అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ టు ఫార్మ్ ద గ్లూకోజ్ ఇది కూడా కాదు. అండ్ ప్రొవైడింగ్ ద సైట్ ఫర్ డార్క్ రియాక్షన్ ఇది కూడా కాదు, ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద డార్క్ రియాక్షన్ విచ్ విల్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా. ఈ డార్క్ రియాక్షన్ మనం ఏమంటాం, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్మోకెమికల్ రియాక్షన్. దీన్ని మనం థర్మోకెమికల్ రియాక్షన్ అని కూడా చెప్పుకొనుకుంటాం. సో ఐ హోప్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే ఇవి మనకి బాగా అర్థమైంది అనుకుంటున్నా. మేబీ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ వల్ల కొంతమందికి సరిగ్గా అర్థం కాకపోవడం లేకపోతే లోడింగ్ అవ్వడం ఇలాంటివి జరగచ్చు. సో ఇవి మనకి నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆల్సో. సో ఐ హోప్ వాట్ ఎవర్ ద సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. Is there any doubts? If you have any doubts, please let me know. Yeah, sure. Okay, so can we end the session? Okay, Nana. So I hope the session is very much useful to you. So thank you for watching and all the best.